28వ వార్డులోని పేద ముస్లింలకు రంజాన్ తోఫా వితరణ. హితాన్ని బోధించే పండుగ రంజాన్. ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని 28వ వార్డు ఇన్ఛార్జ్ శివశంకర్ సహకారంతో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణస్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం సోదరులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. గతంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా, షాదీ సమయంలో పెళ్లి కూతురుకు నగదు బహుమతి తదితర పథకాలను అమలు చేశారన్నారు. మరో ఏడాదిలో ముస్లిం సోదరులకు అన్ని రకాలుగా ముఖ్యమంత్రి పథకాలు అమలు చేస్తారని తెలిపారు. రంజాన్ తోఫా నిరుపేద ముస్లింలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం 200 మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. అటువంటి వారికి కొంత ఉపశమనం కలిగించేలా తాము బియ్యం, గోధుమ పిండి, నూనె, రవ్వ, సేమియాను, నెయ్యి, పంచదారతో కూడిన కిట్టును అందజేశారు. ముస్లింలకు అత్యంత ముఖ్యమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ పట్టణ ఇన్ఛార్జ్ నారాయణస్వామి మాట్లాడుతూ రంజాన్లో ముస్లింలు 1 నెల పాటు ఉపవాసాలు ఉండటం, మనిషికి ఆకలి విలువ తెలియడం కోసమని ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయపడాలి, మానవ సేవే మాధవ సేవ అని భావించి ఈరోజు దాదాపు 200 మంది పేద ముస్లిం కుటుంబాలకు తదితర సరుకులు ఉన్న రంజాన్ తోఫా కానుకగా బెస్త శివశంకర్ 28వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అందచేయడం జరిగిందని తెలియజేశారు. భారతదేశం సర్వమత సమ్మేళనం అని ఉగాది, రంజాన్ 2 పండుగలు ఉండటంతో పేద ముస్లింల కుటుంబాలలో ఆనందం నింపాలని శివశంకర్ 28వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ తన వంతుగా అందించడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్, కౌన్సిలర్లు అంజీ, ఆమ్లెట్ మస్తాన్ యాదవ్, మైనార్టీ నాయకులు ఫాజుల్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గతంలో రంజాన్ తోఫాని ఇచ్చేది. ఈ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక బడ్జెట్ పరిస్థితి బట్టి ఈ పార్టీ రంజాన్ తోఫా కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకుని శివన్న గారు రంజాన్ తోఫాని మహిళలందరికీ వాడడం జరుగుతుంది. ప్రత్యేకంగా మన శివన్న గారికి తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మన మాజీ కౌన్సిలర్ అంజనీ గారు మాట్లాడుతున్నాం. కాలంలో ఇప్పుడు ఆయన చంద్రబాబు అనే ఒక్కొక్కరిని సర్దిద్దుకుంటా, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయని సర్దిద్దుకుంటూ వచ్చి ఇప్పుడు 1 రూపాయలు తెచ్చుకున్నట్టు భవిష్యత్తులో మీకు అన్ని లభిస్తాయి. ఇంకొకటి ఏమంటే छोटे काम को बड़े काम को तुम्हारा साथ आता, उसे साथ देखो. आगे इलेक्शन में इसे साथ देखो, जिताएगो हर एक काम में अब తెలుగుదేశం పార్టీ उसे साथ देता है. मैं कोशिश करता ये అవకాశం లభించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుగు సెలవు తీసుకున్నారన్న. 28వ వార్డు ఇన్ఛార్జ్ శివన్న గారి ఆధ్వర్యంలో మైనార్టీ అక్క చెల్లెమ్మలకు రంజాన్ సందర్భంగా ఈరోజు శివన్న గారు వాళ్ళ కుటుంబం వాళ్ళకి పండుగ సందర్భంగా చిన్న చిన్న కుటుంబాలకి ఏదో ఒక సాయం చేయాలని ఈరోజు రేషన్ కిట్లు ఇచ్చే కార్యక్రమాన్ని శివన్న గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు అది అదృష్టమేమో పండుగ కూడా, రంజాన్ పండుగ కూడా మనకి కలిసి వచ్చింది. కాబట్టి ఆ సందర్భంగా శివన్న గారు మా దగ్గరికి వచ్చి ఈయన నా వాళ్ళ ఉండే మైనార్టీ అక్క చెల్లమ్మలకి నేను పండుగ సందర్భంగా రేషన్ కిట్లు ఇస్తే వాళ్ళ పండుగ వాళ్ళకి మంచిది అవుతుందని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇది మంచి పని, మీరు ఏదైతే సహాయ సహకారాలు వాళ్ళందరికీ మీరు అందిస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు మీ కుటుంబం కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీలాంటి చిన్న కుటుంబం నుంచి వచ్చి ఏదో చిన్న వ్యాపారం, ఒక ట్యాంకర్ డీజిల్ శివన్న అంటే అందరికి తెలిసేది ట్యాంకర్ శివన్న. కాబట్టి అటువంటి చిన్న కుటుంబం నుంచి వచ్చి ఏదో ఒక సాయం చేయాలని చెప్పి
ఈ రంజాన్ టైంలో ఇది ఇవ్వడం ఆయన కూడా కృతజ్ఞత కూడా నేను తెలుపుకుంటున్నాను. పార్టీలు రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఆయన ఉండే ప్రాంతంలో ఆయన ఉండే ఏరియాలో ఏదో ఒక సాయం చేయాలని చెప్పి ముందుకు రావడం, ఈరోజు రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మైనార్టీలకి ఎంతగానో, ఎంతంటే మీకు కూడా మైనార్టీ సోదరులందరూ కూడా తెలుసు. గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా మీరు చూశారు. మరి 43 సంవత్సరాల్లోన తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాల అధికారంలో ఉంది. 14 సంవత్సరాలు, 43 సంవత్సరాలు స్థాపించింది పార్టీ, 14 సంవత్సరాల అధికారంలో ఉంది ఎన్టీ రామారావు గారి పార్టీ. తర్వాత మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కలుపుకుంటే 19 సంవత్సరాలు పరిపాలన చేసిన దేశంలోనే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మరి ఇంత ఆధారణ ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి ఆయన విజయం ఉన్న నాయకుడు, ఆయన ఒక ఆలోచన చేసే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందని ప్రజలు నమ్మి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకి ఇండస్ట్రీ తీసుకొని వస్తే మన పిల్లలు చదువుకున్న పిల్లలకి వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎన్నో కష్టాలు, తల్లిదండ్రులు ఎన్నో ఖర్చు పెట్టి చదివించిన తర్వాత ఇంటికి పరిమితమైతే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అన్నపూర్తి జిల్లాలో కియా ఫ్యాక్టరీ, పెద్ద కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చినప్పుడు దాంట్లో మన పిల్లలే ఉద్యోగాలు చేస్తున్నాం. మరి ఇటువంటి ఆలోచన ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇటువంటి ఆలోచన చేయాలి. కాబట్టి ఇటువంటి ఆలోచన చేసిన దానికి ఇంకా పార్టీకి ఆధారణ ముఖ్యమంత్రిగా ఈరోజు ఈసారి ఎలక్షన్ లో కులం లేదు, మతం లేదు, అందరూ కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మా పిల్లలకి జాబ్ వస్తుందని చెప్పి 175 సీట్లలో 164 సీట్లు గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అందరూ కూడా మైనార్టీ సోదరులకి, అక్క చెల్లెమ్మలకి అన్ని రకాలుగా ఆదుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఈ సంవత్సరము ఎన్నో కష్టాలు, గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఎన్నో అప్పులు చేసి పోయిన తర్వాత ఇవన్నీ సత్యదతకు ఒక సంవత్సరం పట్టిందమ్మా. ఈ సంవత్సరం అయిన నెక్స్ట్ సంవత్సరం నుంచి మైనార్టీలకి తెలుగుదేశం పార్టీలో గతంలో ఏమి ఇచ్చారో, రంజాన్ తోఫా, షాజిద్ తోఫా, ఇంకా రకరకాలుగా మైనార్టీకి ఏమి ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి చేసే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మీకు పూర్తి చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు. కాబట్టి మీ ప్రాంతంలో ఉండే శివన్న గారు కూడా అన్ని రకాలుగా మీరు అందరికీ మీ దగ్గర ఉండి మీ కలిసి సుఖాలు తీసుకొని ఆయన కూడా ఒక రాజకీయంగా ముందుకు వచ్చినా కూడా మీరందరూ సహాయ సహకారాలు అందియండి. ఒక చిన్న కుటుంబం నుంచి వ్యక్తిని గెలిచే కష్టాలు తెలిసిన వ్యక్తికి మనకి ఏదో రకంగా ఆయన ముందుకు వచ్చి మీరందరూ సహాయ సహకారాలు ఉంటే ఆయన కూడా అందరూ కూడా అందుబాటులో ఉన్న అన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమం శివన్న గారు తీసుకొస్తారు. కాబట్టి ఈ గొప్ప అవకాశం శివన్న గారు వాళ్ళ కుటుంబం ఇచ్చిన దానికి రంజాన్ తోఫా రోజు, మీ పండుగ రోజు ఈ రేషన్ కిట్లు ఇవ్వడం ఇది నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇది రాజకీయ నాయకులు చెప్పుకునేదానికి కూడా ఇది ఒక మంచిదే అని చెప్పాలి. ఈ పండుగ సందర్భంగా ఇటువంటి నిర్ణయం శివనాథ్ గారు తీసుకోవడం ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన మా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా మైనార్టీ అక్క చెల్లెమ్మలు ఒకటి గుర్తుంచుకోవాలమ్మా, మీకు మన ప్రభుత్వం టైలరింగ్ అనేది ఒక ఏజెన్సీ ద్వారా టైలరింగ్ నేర్పించి 45 రోజులు టైలరింగ్ శిక్షణ ఇచ్చి తర్వాత ఉచిత కుట్టు మిషన్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతుంది. మీరందరూ కూడా అవన్నీ సద్వినియోగం చేసుకోవాలి. చదువుకుని పిల్లలు, చిన్న పిల్లలు చదువుకుని ఇంట్లోనే ఆడపిల్లలు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా 40 రోజులు వాళ్ళకి శిక్షణ ఇస్తారమ్మా. కుట్టు మిషన్
కుట్టేదానికి వాళ్ళే ప్రత్యేకంగా 45 రోజులు శిక్షణ ఇచ్చి తర్వాత ఫ్రీ కుట్టు మిషన్ కూడా ఇస్తారు. దాంట్లో మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. నెక్స్ట్ పండుగ అయితేనే మీరు అందరూ కూడా వాడలో మీకు అందరూ కూడా చెప్తారు, పలానా దగ్గర మీరు అప్లికేషన్ పెట్టుకోండి, అక్కడ 45 రోజులు మీకు ఈ కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సిఆర్ఎస్ఆర్ ఫండ్ అని మన రాష్ట్రంలో ఏదైనా ఇండస్ట్రీలు వస్తాయి. ఐఓసీ కంపెనీ వచ్చింది కదా మనకి ఇక్కడ నక్కుంటే ఐఓసీ కంపెనీ. ఆ ఐఓసీ కంపెనీ వచ్చితే ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మా ప్రాంతంలో ఇంత పెద్ద నువ్వు కంపెనీ పెట్టావు కదా, మా వాళ్ళకి ఏదైనా నువ్వు సాయం చేయాలంటే సిఎస్ఆర్ ఫండ్ కింద 50 లక్షలు విలీజ్ ఫండ్ ఇచ్చేసింది. అంటే నిరుపేద కుటుంబాలకి ఏదో ఒక సాయం చేయాలని ఆ డబ్బుతో కుట్టు మిషన్లు కొని మీకు శిక్షణ ఇచ్చి మీకు ఉచితంగా మీకు ఆ కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమం అక్క చెల్లెలకు ఇస్తారు. ఇది కూడా ఇవన్నీ సద్వినియోగం చేసుకున్నామా. మళ్ళీ తర్వాత వేరే స్కీమ్ కూడా వస్తుంది కుట్టు మిషన్ ఇచ్చే, అదేదో స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆ కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి మీరందరూ ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుపుకుంటూ ఇంకా ఉగాది శుభాకాంక్షలు కూడా అందరూ తెలుపుకుంటూ చక్కగా గుంటకల్ పట్టణంలో ఎమ్మెల్యే గుమ్మూరు గారి జీనమణి గారి ఆదేశాల మేరకు శివన్న గారు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు